మహోన్నతుడా, నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడు నీ ఆత్మ ద్వారా నిన్ను ఆరాధించు, నువ్వు మాకు తోడుగున్నావు. ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేస్తున్నట్టుగా అయ్యా నీవే నీ ఆత్మతో నన్ను నడిపించు. వచ్చిన సంఘటనలకు ఇటువంటి వాక్యము కావాలని ఆసక్తి కలిగి అయ్యా ప్రభుని సిద్ధపడి వచ్చాను. అట్టి వాక్యమును అయ్యా ప్రభుని నీవు సంఘానికి దయించని అడుగుచ్చు. నీవే నన్ను బలపరిచి నడిపించాలి. యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశం లోతైన అనుభవము, లోబడే స్వభావము, విస్తారమైన పంట. లోతైన అనుభవం, లోబడే స్వభావం, ఈ రెండు ఉన్నప్పుడు మీ జీవితంలో విస్తారమైన ఫలితం దేవుడిస్తాడు. ఫలితం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, పంట కావచ్చు. మొదటిగా లోతైన అనుభవం ఉండాలి. లోబడే స్వభావము మనకు ఉండాలి. ఈ రెండు నీవు కలిగినప్పుడు నీ జీవితంలో మేలును చూస్తావు. మరి దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతారు. ఎవరైతే వారి జీవితంలో మరి కృంగిపోయి ఉన్నారో, బంధకాలతో చిక్కబడి ఉన్నారో, సాతానుతో మరి వేధించబడుతున్నారో, దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చాలా లూకా సువార్త 5వ అధ్యాయం 4-5-6 వచనాలు. లోతైన అనుభవము, లోబడే స్వభావం, విస్తారమైన ఫలితం. ఈరోజు వాక్యాంశం అది. మనకి వ్యక్తిగతంగా లోతైన అనుభవం లేకపోతే దేవుని దగ్గరికి వస్తే దేవుడు లోతైన అనుభవంలోకి తీసుకువెళ్తాడు. మీరు ఎప్పుడైనా గమనించి బీచ్ ఒడ్డు నుంచుంటే ఆ సముద్రం లోతెంతో మనకి తెలియదు. దాంట్లోకి వెళ్తున్నప్పుడు లోతు తెలుస్తుంది. నీవు దేవుణ్ణి అంగీకరించి దేవుని సన్నిధికి వస్తూ చుట్టుగా కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు. అటువంటి వారు తెలుసా? 2 రకాల క్రైస్తవులు ఉంటారు. దేవునికి బద్ధులైన క్రైస్తవులు, కష్టం వచ్చినా ఎప్పుడో ఏదే పరిస్థితి అయినా క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వస్తారు. 2వ రకం క్రైస్తవులు పండగ క్రైస్తవులు అంటారు. మేము పండగ క్రైస్తవులు. పండగకి అల్లుడు ఇంటికి వెళ్తారు కదా, అట్టి మాదిరి అన్నమాట. పండగకి కనబడతారు, లేదంటే ముగింపు ప్రార్థనకి లేదా ముగింపు టైంకి వస్తారు. 2 రకాల క్రైస్తవులు. మనము ఏ రీతిగా ఉన్నాం? ఒకవేళ 2వ రీతిగా ఉంటే కనుక నీకు లోతైన అనుభవం ఉండదు. మొదటి రీతిగా నీవు ఉన్నట్లయితే నీవు లోతైన అనుభవము కలిగి ఉంటావు. లోతైన అనుభవము కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నీ నావ తట్టుకుని నిలబడగలిగే శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి. మొదటిది యేసు ప్రభువారు అన్నారు, నీవు దోణిను లోతునకు నడిపించి. ఈ పండుగప్పలు ఇవన్నీ పడాలంటే, చేపలు పడాలంటే ఒడ్డున పడతాయమ్మా? పడవు కదా, లోనికి వెళ్తేనే పడతాయి. ఒడ్డున పడేవి చిన్న చిన్న చేపలు ఉంటాయి. పెద్ద పెద్ద చేపలన్నీ లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళి వల వేసినప్పుడు పడతాయి.
నీకు విశ్వాస జీవితంలో లోతైన అనుభవం లేకపోతే కనుక నీ జీవితంలో ఎట్టి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నీవు తత్తరపడిపోతావు. మనము నిలబడలేము. లోతైన అనుభవం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవేంటంటే ఎటువంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అనారోగ్యం వచ్చినా స్టేబుల్గా నిలబడే శక్తిని దేవుడు ఇస్తాడు. ఎందుచేతనంటే మనల్ని లోతుకు నడిపించింది ఎవరు? దేవుడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టయితే నీవు దోణిను లోతునకు నడిపించి, మనంతటా మనం నడవలేము కానీ ఆత్మీయ జీవితంలో దేవుడే మనలను నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించాలంటే ముందుగా మనము దేవునికి మన అప్పచెప్పుకోవాలి. మనం దేవునికి సబ్మిట్ చేసుకున్నప్పుడు అప్పుడు నీవు లోతైన అనుభవం కలిగి ఉంటావు. ఇక్కడ యేసు ప్రభువు వారు అక్కడ శిష్యులకు ఏమని తెలియజేస్తున్నారంటే దోణెను లోతుకు నడిపించన్నారు. నీవు దోణెను లోతుకు నడిపించు. దేవుడు వారికి సహాయం చేశాడు, లేకపోతే దేవుడు వారికి ఆజ్ఞను ఇచ్చాడు. నీవు దోణెను లోతుకు నడిపించు. నడిపించినప్పుడు దానికి వచ్చిన ప్రతిఫలము చూడు. మొదటిగా నీవు దోణెను లోతుకు నడిపించు. ఏదైతే వృక్షము వేళ్ళు మరి భూమిలోనికి తన్ని ఉంటాయో లోనికి ఉంటాయో ఆ వృక్షం మటుకు మాత్రమే ఎన్ని మరి గాలులు వచ్చినప్పటికీ ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ నిలబడి ఉంటుంది. పైన వచ్చినది నిలబడి ఉంటుందా? ఉండదు. దేవుని వాక్యం కూడా అదే ఎగ్జాక్ట్గా తెలియజేస్తుంది. వాక్యము విని మరి కొంతమంది రాతి నేలన పడిన విత్తనము వలె ఉంటారు. ఆ వేరు పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు వచ్చినప్పుడు గాలికి అది ఏమవుతుందంటే మరి ఎండిపోతుంది. అదే వేర్లు లోనికి ఉన్నట్లయితే ఎంత గాలి వానలు వచ్చినప్పుడున్నది మరి నిలబడడానికి శక్తిని కలిగి ఉంటుంది. దానికి ఎగ్జాంపులే మన ఆత్మీయ జీవితం. మన ఆత్మీయ జీవితము లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళాలంటే మొదటిగా నీవు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికే నీవు ముగింపు సమయంలో వస్తుంటే నీకు లోతైన అనుభవం ఉండదు. లోతైన అనుభవం ఉండదు. మొదట నీవు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నువ్వు దేవుని వైపు చూడాలి. నీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోవాలంటే నీవు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, లోతైన అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకట్లు దేవుడు తొలగిస్తాడు. లోతైన అనుభవం లేకుండా నీవు విజయము సాధించలేవు. ఇక్కడ యేసు ప్రభువు వారు శిష్యులతో అంటున్నారు, నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. యేసు ప్రభువు వారు అంటున్నారు, నీవు మొదటిగా దోణిను లోతుకు నడిపించావు. నడిపించిన పిదప చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. చూడండి, ఆ యొక్క లోతులకు నడిపించమని దేవాది దేవుడు చెప్పాడు. చెప్పిన పిదప ఈసారి మీరు చేపలు పట్టడానికి వలలు వేయండి అక్కడ యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు సీమోను ఏమంటున్నాడంటే అక్కడ 5వ వచనంలో, సీమోను ఏలినవాడ చాలు. అక్కడ సీమోను అంటున్నాడు, రాత్రంతా కష్టపడ్డాం అయినా సరే మాకు ఫలితం లేదు. 99.99% విశ్వాసులు ఇలాగే ఉంటారు. దైవజనులు అందరూ కూడా చాలా వరకు ఏమంటారంటే లోతైన అనుభవం లేని పరిస్థితుల్లో మాట చెప్తున్నాడు. లోతైన అనుభవం లేనప్పుడు దైవజనుల ద్వారా కానీ దేవుడి వాక్యము ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా సాతాను మనకు ఒక ఆలోచన కల్పిస్తాడు. ఆ ప్రయత్నం ఇందాక ఇదివరకే చేశావు కదా, మరలా చేస్తే నీకు ఒరిగేది ఏమున్నది అని ఒక ఆలోచన వస్తుంది. అంతే కదా. దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడైతే మనం ఏం చేస్తామంటే సాతానా
పారిపో అంటాం. సాతానా పారిపో. ఇక్కడ యేసు ప్రభు వారికి సీమోను ఏం చెప్తారంటే, ఏలినవాడా, ఆ పని మేము ఇదివరకే చేశాం అని యేసు ప్రభు వారికి సీమోను చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ అంటున్నారు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. మొదటిగా లోతైన అనుభవం ఉండాలి, రెండవదిగా లోబడే స్వభావం ఉండాలి. సీమోను పేతురు ఏమన్నాడు? మొదట యేసు ప్రభు వారి మాటకి కౌంటర్ ఇచ్చాడు. యేసేనయ్యా, అయినప్పటికీ రాలేదు, ఏ విధమైన చేపలు దొరకలేదని సీమోను యేసు ప్రభు వారికి తెలియజేశాడు. అయినప్పటికీ ఏమన్నాడు? అయినప్పటికీ నీ మాట చొప్పున మరలా నేను వేస్తాను. రెండోది ఏమని? లోబడే స్వభావం ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. అది లేకపోతే నీ ఎదుగుదలను నీ అంతటి నీవే నరికి వేసుకున్నట్టే. లోబడే స్వభావం ఉండాలి. లోబడే స్వభావం ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క స్థితిని చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు. ఇక్కడ సీమోను పేతురు యేసు ప్రభు వారి మాట ప్రకారము ఏం చేశారంటే, నీ మాట ప్రకారము వలలు వేస్తున్నానని వల వేస్తారు. దాని ఫలితం చూడండి, 6వ వచనం. చాలండి. మొదటిగా యేసు ప్రభు వారు ఏమన్నారు? నీవు తోనెను లోతుకు నడిపించున్నారు. లోతుకు నడిపించిన పిదప ఏమన్నారంటే, అక్కడ వలలు వెయ్యండి. లోతుకు నడిపించిన పిదప ఏం చేయాలంటే, మనము వలలు వేయమని యేసు ప్రభు చెప్పారు. మన ఆత్మీయ జీవితము లోతుకు వెళుతున్న కొద్ది మనము దేవుని కొరకు పని చేయాలి. మొదట మన స్థితి ఎలా ఉన్నదో చివరి వరకు మన స్థితి అట్రీతిగానే ఉండాలి. మొదట మనం ఏమంటాం చూడండి, రక్షణ పొందిన తొలి దినాల్లో చాలా మందిని గమనించినట్లయితే చక్కగా షార్ట్ టెండకు వస్తారు. నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మొదటి వారు కడపటి వారు అవుతారన్న రీతిగా నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లిపోతుంది. అటు రీతిగా కాకుండా దేవునికి లోబడే స్వభావం ఉండాలి. నీ యొక్క ఆత్మీయ తోనే లోతుగా వెళుతున్న కొలది నీవు దేవుడి కొరకు ఇంకను పని చేస్తూ, దేవుడు నా కొరకు ఏమి చెబుతాడా, నేను ఏమి రీతిగా మన దేవుడు ముందుకు వెళ్ళాలని అట్టి స్వభావం కలిగి, అట్టి అనుభవం కలిగి ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, వారు వలలు వేసినప్పుడు ఆ వలలు మరి పగిలిపోయే రీతిగా చేపలు విస్తారమైన పంట వారికి దొరికింది. ఇదే నా జీవితానికి నేను అన్వయించుకుంటే, మీ జీవితానికి మీరు అన్వయించుకున్నట్లయితే కనుక, నీవు ఆత్మీయంగా బలముగా లోతుకి వెళ్ళినప్పుడు, దేవుడు నీకు ఏదైతే తెలియజేసిన దాని ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములు దయచేస్తాడు. దీనికి బైబిల్లో చక్కటి ఎగ్జాంపుల్ ఎవరంటే, ఒక వ్యక్తి ఉన్నారు. బైబిల్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువారు. యేసు ప్రభువారు లోతైన అనుభవం కలిగి ఉన్నారు, లోబడే స్వభావం కలిగి ఉన్నారు, విస్తారమైన ఆశీర్వాదము లోకానికి ఇచ్చారు. విస్తారమైన ఆశీర్వాదం మనందరికి ఇచ్చారు. లోతైన అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చాలా లోతైన అనుభవంలో యేసు ప్రభువారి ఎదురైన అనుభవం. మొదటిగా మరి యేసు ప్రభువారు ఉపవాసం ఉండి వచ్చిన పిదప సాతాను యేసు ప్రభువారిని శోధించింది. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడైతే
ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. దేవాది దేవుడైన యేసు ప్రభు వారిని సాతాను శోధించింది. ఏమని శోధించిందంటే ఈ రాళ్ళన్నింటినీ రొట్టెలను చేసేయని సాతాను యేసు ప్రభు వారిని శోధించింది. అయితే యేసు ప్రభు వారు మరి లోతైన అనుభవం కలిగి ఉన్నారు. 40 రోజుల ఉపవాస ప్రార్థన చేసి ఆయన అనుభవం కలిగి ఉన్న పిదప ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు అంటారు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. నీవు నా యొద్ద నుండి పారిపోని సాతానుని గద్దించు. ఇదే అనుభవం మనకి అన్వయించినట్లయితే మన జీవితంలో మరి ఎన్నో శోధనలు మనకి ఎదురవుతుంటాయి. ఆ శోధనలో మనము జయించాలంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఉదహరించి ఎదుటి వారికి తెలియచేసి ఇదే సరైన మార్గమని మనము తెలియచేస్తాం. సాతానుని ఎదిరించి వాణ్ణి పారిపోమని చెబుతాం. ఒకవేళ అటువంటి లోతైన అనుభవం మనకి లేకపోతే గనక ఆ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏం చెప్పాలంటే సాతాను చేతిలోకి వెళ్ళిపోతాం. మొదటిగా యేసు ప్రభు వారు ఇక్కడ సాతానుని ఎదిరించడానికి ఆయనకి లోతైన అనుభవం ఉంది. మరి లోతైన అనుభవం ఉన్న వ్యక్తికి లోబడే స్వభావం కూడా ఉంది. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చాలా దేవాది దేవుని లోబడే స్వభావం ఇది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో చూడండి, దేవుడు అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారట. యేసు ప్రభు వారు తండ్రికి మొదలుపెట్టారట. ఏమని? నా చిత్త ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే నీవు జరిగించు. చూడండి, లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అనేక మందిని స్వస్థపరిచారు, లాజరును బ్రతికించారు, యాయిరు కుమార్తెను బ్రతికించారు. అయినప్పటికీ తన్ను తాను తగ్గించుకుని ఏమంటే నా ఇష్టము కాదు, నీవు తన ముందు ఆసీనుడు అయిన నీ చిత్తమే జరిగించని యేసు ప్రభు వారే తన్ను తాను తగ్గించుకొని లోబడే స్వభావం కలిగినాడు. ఈ రోజు నేను ప్రశ్నించుకుంటే గనక నాకు దేవునికి లోబడే స్వభావం ఉందా లేదా? మొదటిగా లోతైన అనుభవం ఉందా? ఆత్మీయ లోతైన అనుభవం ఉందా? అదే రీతిగా నేను దేవునికి లోబడుతున్నానా లేదా? ఆ యొక్క లోబడే స్వభావం ఉన్నప్పుడు మటుకు మాత్రమే నీవు విస్తారమైన ఫలితము చూడగలవు. యేసు ప్రభు వారు మరి అక్కడ లోతైన అనుభవం కలిగిన సాతాన్ని ఎదిరించారు. రెండవదిగా ఆయన లోబడ్డ తండ్రి మాటకు లోబడి నీ చిత్త ప్రకారము జరిగించినారు. మూడవది ఏంటంటే ఆయన అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉన్నారు. చున్నమాట కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను దేవుణ్ణి బతిమాలుచున్నాము. మూడవదిగా విస్తారమైన పంట అనుకున్నాం కదా. ఆ విస్తారమైన పంట ఏమిటంటే దేవుడు నిన్ను నన్ను ఆయన నిత్య జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఆయన ఏంటంటే తన్ను తానే సిలువు మీద బలి అయిపోయాడు, తన్ను తానే సమర్పించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఏంటంటే ఆ సిలువ మరణము పొంది నిన్ను నన్ను నిత్య జీవంలోనికి ఆయన నడిపించాడు. యేసు ప్రభు వారికి మరి ఇంటి స్వభావం ఉంది, లోతైన స్వభావం కలిగి ఉంది, లోబడే స్వభావం ఉంది. అనేక మందికి ఆయన ఆశీర్వాదకారం ఉన్నాడు. బైబిల్లో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అలాగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ,
నిలబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, యోబు ఉన్నాడు. యోబుకి చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టి కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారికి సాతానికి మధ్యన సంభాషణ. యేసు ప్రభు వారు అంటాడు, నా విశ్వాసి చాలా నమ్మకమైన విశ్వాసి, ఎప్పుడు కూడా నన్ను తోలనాడలేదు, తన నోటితో నన్ను ఎప్పుడు ద్వేషించలేదు, ఎప్పుడు కాని మాట పలకలేదు అని యేసు ప్రభు వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అప్పుడు సాతాను వచ్చి ఏమన్నదంటే, ఏమంది సాతాను, అతని చుట్టూ నువ్వు కంచె వేసు, అతన్ని ఆశీర్వదించావు కాబట్టి అతను అలా ఉంటున్నాడు. ఏమన్నా అంతేనా? అన్నీ బాగున్నప్పుడు చక్కగా ఉంటాం, ఒకసారి ఏమీ లేకుండా చేయి అని సాతాను ఏమందంటే, దేవాది దేవుడైన యెహోవాతో ఒకసారి అతన్ని నా ఉసానికి అప్పచెప్పు, అప్పుడు అతని స్థితి తెలుస్తుందని ఏమందంటే సాతాను యెహోవాతో అంటుంది. దేవుడు దానికి అనుమతిస్తాడు. యోబు చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి. 1వ వచనం మొదట్లో చూస్తే అనేక భూములు, మరి ఎద్దులు, పశువులు, ఇవన్నిటితో ఆశీర్వదించబడిన వ్యక్తి. సాతాను చేతికి దేవుడు అప్పచెప్తాడు, సాతానికి అనుమతిస్తాడు, అప్పచెప్పాడు, సాతానికి అనుమతిస్తాడు. సాతానికి అనుమతి వచ్చిన తర్వాత యోబు ఏదైతే కలిగి ఉన్నాడో సమస్తాన్ని కోల్పోతాడు, సమస్తాన్ని కోల్పోతాడు. వారి యొక్క సంతానాన్ని కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, పశువుని కోల్పోతాడు, అన్నాటిని కోల్పోతాడు. చూడండి ఎంత కష్టమైన పరిస్థితి. ఉన్నది పోయిందంటే మొదటిగా మన నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే దేవుడు దూషిస్తాం. మొదటిగా వచ్చేటంటే నేను ఇన్ని దేవుడికి చేశాను, దేవుడు నాకు ఏం చేశాడంటాం. అయితే యోబు నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎన్ని ఉన్నా లేకపోయినా పోయినా సరే యోబు దేవుని పల్లెత్తు మాట అనలేదు. ఆ సమయంలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, దేవునికి లోబడి జీవించాడు. ఎన్ని మాటలు, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పటికీ, భార్య చేదరించుకున్నప్పటికీ లోబడే తత్వమును యోబు కలిగి ఉన్నాడు. అయితే చివరికి ఏమొస్తుందంటే, యోబు చివరి గ్రంథంలో ఉంటుంది చూడండి మీరు, ఏదైతే కోల్పోయాడో దానికి రెట్టింపు, డబుల్ పోర్షన్ యోబు పొందుకున్నాడు. చూడండి మాట యోబు గ్రంథము. చాలా యోబు మరి మొదట కలిగిన దానికంటే అధికముగా ఆశీర్వదించబడిన. చూడండి 42వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట ఉంటుంది, అధికముగా యెహోవా అతనికి దయచేసెను, కలిగిన దానికంటే రెండింతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబుకి ఎంత కష్టం వచ్చినా సరే, తన సర్వాన్ని కోల్పోయినప్పటికీ, చూడండి యోబు పరిస్థితి ఎలా ఉందంటే, యోబు గ్రంథం చదివితే తనకి కురుపులేస్తే కుక్కలు వచ్చి నాకేయట, ఆ యొక్క చిన్న పెంకులతో కురుపుల్ని గోక్కునేవాడట. అయినప్పటికీ దేవాది దేవుడైన యెహోవాని మాటతో ఏమీ అనలేదు, ఏమీ దూషించలేదు. తన స్నేహితులు తనని ఇది చేశారు కానీ, మరి అన్ని ఇదైనప్పటికీ యోబు మటుకు మాత్రము లోబడే స్వభావం కలిగి ఉన్నాడు. ఆ లోబడే స్వభావానికి కలిగిన బహుమతి ఏమిటంటే 42వ అధ్యాయము 10వ వచనంలో, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా, చూడండి రెండింతలు అధికముగా వచ్చినట్ట. ఒక్క నోటి మాట జరిగితే ఏమనండి, సింపుల్ గా మన మాట చాలా ఈజీ కదా, ఎదుటి వాడిని అనేస్తాం కప్పుకొని.
కొంతమంది మాట్లాడతారు, ఎదుటి వారు బాధపడతారు అన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం లేకుండా కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. అట్టి రీతిగా మాట్లాడకూడదు. కీర్తనకారుడు అంటాడు, నేను మాట్లాడినప్పుడు చాలా జ్ఞానయుక్తముగా నేను మాట్లాడాలంటారు. మరి ఇక్కడ యోబు చిన్న మాట కూడా మాట్లాడలేదు. దాని వలన వచ్చిన ఫలితం ఏంటంటే రెండింతలు అధికంగా వచ్చింది. ఇది అనుభవం, లోతైన అనుభవం నీకు ఉన్నప్పుడు, నాకు ఉన్నప్పుడు, మీకు ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే నీవు ఒక పల్లెత్తు మాట దేవుణ్ణి అనవు సరికదా, దేవునికి ఇంకను లోబడి ఉంటావు. దేవుడు దాన్ని చూస్తాడు. యోబుకు ఎట్టి రీతిగా డబుల్ పోస్ట్ ఇచ్చాడు, అతి మాదిరిగా దేవుడు నీకు రెండింతల అధిక ఆశీర్వాదమును దేవుడు దయచేస్తాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించిన ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు పొందలే ప్రభుత్వం, లోతైన అనుభవం మేము కలిగిన ప్రభుత్వం, నీకు లోబడే స్వభావం మేము కలిగి ఉన్నప్పుడు ప్రభుత్వం, అధికమైన మేలునే ప్రభుత్వం, రెండింతలుగా మాతో ఆశీర్వాదమును దయచేస్తామని నీ వాక్యము ద్వారా తెలియజేస్తాం. అట్టి మాదిరి మేము జీవించడానికి నీ యొక్క హస్తం మాకు తోడు నుంచి నీ కృపతో మమ్మల్ని నడిపించాం. వెత్తబడిన వాక్యం ఫలవత్తమైన కృప చెల్లించాం. యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.